తమిళనాడు రాజకీయ చరిత్ర తిరగరాయబడింది. దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రావిడ కోటలు బద్దలయ్యాయి. అటు డిఎంకే, ఇటు ఏడీఎంకే ఈ రెండు పార్టీల మధ్య నలిగిపోతున్న తమిళ రాజకీయాలకు ఒక కొత్త శకం మొదలైంది. జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ కేవలం ఒక సినిమా స్టార్ మాత్రమే కాదు, తమిళనాట రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసిన ఒక ధృవతార. 2026 ఎన్నికల ఫలితాలతో యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచిన విజయం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? దశాబ్దాల ద్రావిడ రాజకీయాలకు కాలం చెల్లిందా? దళపతి విజయ్ సింగిల్ లార్జెస్ట్ ఫోర్స్ గా ఎలా ఎదిగారు? తమిళగ వెట్రి కళగం క్లుప్తంగా టీవీకే పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే తమిళ గడ్డపై ప్రభంజనం సృష్టించింది. మొత్తం 234 స్థానాల్లో పోటీ చేసిన విజయ్ పార్టీ ఏకంగా 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. 35% ఓట్లను కొల్లగొట్టి రాజకీయ విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేసేసింది. దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించిన డిఎంకే కేవలం 59 సీట్లకు, ఏడీఎంకే 47 సీట్లకే పరిమితం కావడమే ఈ తుఫాన్ తీవ్రతకు నిదర్శనం. విజయం కేవలం సినిమా క్రేజ్తో వచ్చింది అనుకుంటే పొరపాటే. దీని వెనుక 15 ఏళ్ల కృషి ఉంది. విజయ్ మక్కల్ ఇయక్కం విఎంఐ పేరుతో ఆయన నిర్మించిన సేవా సైన్యం పార్టీకి పునాదిగా నిలిచింది. కరోనా సమయంలో చేసిన నిరుపమాన సేవ, నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రాలు, పేద విద్యార్థుల కోసం ఉచిత ట్యూషన్లు, విద్యా సాయం, ఈ పనులన్నీ విజయ్ను ఒక హీరోగా కంటే ఇంటి సభ్యుడిగా ప్రజలకు దగ్గర చేశాయి. ఈ ఎన్నికల్లో యువత, మహిళలే విజయ్ గెలుపు గుర్రాలు. పాత తరం నేతలు చెప్పే ద్రావిడ సిద్ధాంతాల కంటే నేటి యువత కోరుకునే ఉద్యోగాలు, అభివృద్ధిపై విజయ్ ఫోకస్ పెట్టారు. నీటి పరీక్షల రద్దు, అవినీతి రహిత పాలన వంటి అంశాలు ఫస్ట్ టైం ఓటర్లను టీవీకే వైపు మళ్లించాయి. ఇక మహిళా రక్షణపై ఆయన చేసిన పోరాటం తల్లులు, చెల్లెమ్మల మనసు గెలుచుకుంది. నగరం నుంచి పల్లె దాకా కులాలకు అతీతంగా విజయ్ ఒక ఆశాకిరణంగా కనిపించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్టాలిన్ తన సొంత నియోజకవర్గం కొలత్తూరులో ఓడిపోవడం అంటే తమిళనాడులో వ్యతిరేకత ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయడానికి రజనీకాంత్ వెనకడుగు వేసిన చోట, కమల్ హాసన్ తడబడిన చోట విజయ్ మాత్రం ధైర్యంగా అడుగువేశారు. డబ్బు పంచకుండా కేవలం నమ్మకాన్నే పెట్టుబడిగా పెట్టి గెలవడం భారత రాజకీయాల్లోని ఒక గొప్ప మలుపు. మొత్తానికి తమిళనాడులో సూపర్ స్టార్ల శకం ముగిసి ఒక లీడర్ ప్రస్థానం మొదలైంది. గెలవడం ఒక ఎత్తు, పాలించడం మరో ఎత్తు. మరి ముఖ్యమంత్రిగా విజయ్ ఎలాంటి మార్పు తీసుకొస్తారు? ద్రావిడ రాజకీయాల పునాదులను కదిలించిన ఈ దళపతి అడ్మినిస్ట్రేషన్లో తన ముద్ర వేస్తారా? వేచి చూడాలి.